హైదరాబాద్లో మరొక శుభవార్తతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది నగర వాసులకే కాకుండా ఉద్యోగాల కోసం నగరానికి వలస వస్తున్న వాళ్ళందరికీ ఇదొక సువర్ణ అవకాశం. తాజాగా దావోస్ ఎకనామిక్ ఫోరం పర్యటనలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. వాటికి అవకాశం కల్పిస్తూ హైదరాబాద్ శివార్లో కొత్తగా 2 ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఇప్పటికే ఈ పార్క్స్కి సంబంధించి భూసేకరణ, రవాణా వంటి వాటి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ఐటీ సంస్థలకు కేర్ అడ్రస్ గా మారిన హైదరాబాద్ నగరంలో మరిన్ని ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకొస్తున్నాయి. సో ఇప్పటికే హైటెక్ సిటీ ప్రాంతంలో అనేక ఐటీ సంస్థలు అనేవి అభివృద్ధి చెందుతూ ప్రజలకి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి ఇస్తూ రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి చెందే బాటలో అయితే నడుస్తున్న తరుణంలో మొన్న దావోస్లో జరిగిన ఎకనామికల్ ఫోరంలో అయితే కనుక మరిన్ని సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకొచ్చాయి. సో ఇదే దృష్టిలో పెట్టుకొని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అయితే మాట్లాడడం జరిగింది. ఇన్ని సంస్థలు మన హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న తరుణంలో నగర చివర్లో అయితే కనుక మరొక 2 ఐటీ పార్కులను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి పరిశీలన కూడా జరుగుతున్నాయి. ఏ ప్రాంతంలో ఐటీ పార్క్స్ ఏర్పాటు చేస్తే మంచిది, దానికి కావాల్సిన ల్యాండ్కి సంబంధించి కానీ, అలాగే అటు ప్రజలు నివసించడానికి, ఉద్యోగులు నివసించడానికి, హాస్టల్కి సంబంధించి ఏరియాలని ఏర్పాటు చేయడానికి, అలాగే ప్రజలకి అనుకూలంగా అంటే నగరం ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఐటీ పార్క్స్ దగ్గరకు వచ్చి ఉద్యోగాలు చేసుకునే విధంగా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి అన్నిటి మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇవన్నీ పూర్తయిన తర్వాత మరిన్ని అంటే ఇప్పుడు రాబోయే 2 ఐటీ పార్క్స్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అయితే శ్రీధర్ బాబు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా గమనిస్తే కనుక హైదరాబాద్ నగరం అన్ని ఐటీకే కాకుండా ఇటు సర్వీస్ సెంటర్లకి అన్నిటికీ కూడా మంచి హబ్గా మారింది. అంటే ముఖ్యంగా ఇటు ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్ కావచ్చు, అలాగే ఇక్కడ దొరుకుతున్న సదుపాయాల వల్ల సంస్థలన్నీ కూడా ఇటు మన హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. సో ఇదే రీతిలో అనేక ప్రాంతాల నుంచి వలస వస్తున్న ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఈ ఐటీ సంస్థలను పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకు కూడా మంచి అవకాశాన్ని ఇస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏవైతే సంస్థలు మన హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయో వాటికి కూడా మేము సహకరిస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్తున్నా. అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సంస్థలకి భూ సేకరణ మీద ఎలాంటి పాలసీలు లేవు, కానీ ఇప్పుడు ప్రత్యేక పాలసీని ఏర్పాటు చేసే పనుల్లో కూడా ఉన్నామని చెప్పేసి శ్రీధర్ బాబు మాట్లాడడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న హైటెక్ సిటీయే కాకుండా నగరంలో మరొక 2 ఐటీ పార్క్స్ని ఏర్పాటు చేయడానికి నగరం అయితే ఇప్పటికే సిద్ధమైందని చెప్పాలి. దీనికి సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రం కూడా దీనికి మంచి సపోర్ట్ చేస్తుందని కూడా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయితే మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు హైదరాబాద్లో రాబోయే సంస్థలు అన్నిటికీ కూడా మంచి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి, వాటికి కూడా మంచి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి రాష్ట్రం మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పాలి. కెమెరామెన్ భరత్, రామలక్ష్మి, రాజ్ న్యూస్.